వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని రాయల్ పీపుల్ ఫ్రంట్ స్థాపకుడు రెడ్డి శేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గం బలిజ సామాజిక వర్గం అని శేఖర్ అన్నారు. రాష్ట్రంలో అన్ని బలిజ సంఘాలు ఏకతాటిపైన ఉన్నాయని ఆయన తెలిపారు. అధికార పార్టీకి చెందిన నేతలు తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఎవరికి భయపడనని శేఖర్ హెచ్చరించారు. బలిజ సంఘంలో మన వాళ్ళందరినీ కలుసుకోవడం చాలా శుభప్రదం, సంతోషదాయకం. మేము ఇక్కడికి రావడానికి వెళ్ళినటువంటి ముఖ్య కారణం ఏమిటంటే ఈ పులివెందుల బలిజ సంఘం యొక్క మాజీ అధ్యక్షుడు శ్రీపతి బాలుడు గారు, ఆయన యొక్క కుమారుడు వచ్చేసి శ్రీపతి చక్రవర్తి, వీళ్ళకి సంబంధించినటువంటి ఒక స్థల వివాదం పైన ఒక 2 రోజుల క్రితం నిన్న ఒక ప్రెస్ మీట్ అనేది వెలువడడం జరిగింది. అయితే ఆ ప్రెస్ మీట్లో వచ్చేసి వాళ్ళ స్థలాన్ని వచ్చి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ వాళ్ళ స్థలాన్ని వాళ్ళు రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంటే చంపేస్తామని, కాళ్ళు విరగొట్టేస్తామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడినటువంటి నేపథ్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది.